కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ పోలీసుల బృందం తన ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసింది. ఇంకా లోతుగా కొంత చర్చ జరగాలి. పరిశీలన జరిగిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను ఇస్తారు. అయితే సిట్ అధికారులు బాధితులు చెబుతున్న వాస్తవ సంఘటనలు వింటుంటే పరిశీలకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 17 సార్వత్రిక ఎన్నికలు జరుపుకొని 18వ సార్వత్రిక ఎన్నిక జరుపుకుంటున్న ఇండియా గత అనుభవాల నుంచి ఏమీ నేర్చుకోలేదా అన్న అనుమానం కలుగుతుంది. పక్కా పన్నాగంతో దాడులకు తెగబడి ఎన్నికల అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ కుట్ర అన్నది బయటపడింది. అందుకోసమే పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు వరుస దాడులతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ప్రశాంతమైన తిరుపతి జిల్లాలో టీడీపీ ఏ విధంగా దాడులకు తెగబడింది వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నుంచి రప్పించిన 2000 మంది రౌడీలతో చంద్రగిరి నియోజకవర్గంలో కూచువారిపల్లిలో టీడీపీ విధ్వంసం, రామిరెడ్డిపాలెం సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిని హత్య చేసేందుకు బరితెగించి దాడులకు పాల్పడిన కుతంత్రం, ఇవన్నీ సిట్ అధికారుల దృష్టికి వచ్చాయి. అనంతరం తిరుపతిలో ఎస్వీయు శ్రీ పద్మావతి విద్యాలయాల ప్రాంతంలో దాడులు, ప్రతి దాడులకు సంబంధించిన కీలక ఆధారాలు సిట్ సేకరించింది. తిరుపతి రూరల్ మండలం ఎంఆర్పల్లి సిఐపై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదని సిట్ అధికారులు ప్రశ్నించారు. తాడిపత్రిలో అయితే టీడీపీ గోండాగిరి ఏకంగా పోలీసులు దన్నుగా నిలవటం, పోలీసులే దాడులకు పాల్పడి ఆస్తులకు ధ్వంసానికి పాల్పడిన వీడియో ఫోటో ఆధారాలను సిట్ సేకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పల్నాడు జిల్లా పమిడిపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ షేక్ మహబూబ్పై టీడీపీ వర్గీయుల దాడి, ఉప్పలపాడులో ఇరు వర్గాల దాడులు, ప్రతిదాడులు, దొండపాడు గ్రామంలో వాహనాలపై దాడి సంఘటనల వెనుక టీడీపీ పక్కా పన్నాగం కూడా బట్టబయలైంది. ఈ ఘటనలో వీడియోల పరిశీలించి దాడుల తీవ్రతపై సిట్ అధికారులు అంచనాకు వచ్చారు. మాచర్ల నియోజకవర్గం కారెంపూడిలో బీసీ వర్గీయులపై టీడీపీ గోండాలు యథేచ్ఛగా సాగించిన దాడులు, దాచేపల్లిలో టీడీపీ వర్గీయులు తెగబడి సృష్టించిన విధ్వంసకాండ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోతురాజుగుట్టలో బేడబుడగ జంగాల కాలనీపై జరిగిన దాడిని ఆ తర్వాత 14వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కారెంపూడిలో వరుసగా టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సిట్ వారు సేకరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో విధ్వంసకాండపై సిట్ ఇన్ఛార్జ్ అదనపు డీజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో అధికారుల బృందానికి బాధితులు తమ గోడు బెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులు అరికట్టడంలో పోలీసుల వైఫల్యం, బాధితులపై తిరిగి పోలీసులు దౌర్జన్యానికి దిగటం, ఆస్తులు ధ్వంసం చేయటంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా సమర్పించారు. సంఘటన తీవ్రతను బట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది టీడీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సేకరించిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమవుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మహిళా ఏజెంట్లపై కత్తులతో దాడులు, ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి పిల్లల మెడపై కత్తిపెట్టి బయటకు రప్పించడం, మారణాయుధాలతో దాడులకు దిగిన వ్యక్తులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు. మాచర్లలో నమోదైన ఎఫ్ఐఆర్లో సిట్ దీనిని గమనించింది. మరోవైపు తాడిపత్రిలోనూ పోలీసుల వైఫల్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు బయటపడ్డాయి. అక్కడ వారు ఇరు వర్గాల దాడుల్లో బాలింతపై సైతం గాయపడిన మహిళలపై దాడులకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేయలేదు. ఇక తిరుపతిలో పోలీసులు మరీ ప్రేక్షక పాత్ర వహించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే రౌడీలు రాడ్లు, కర్రలతో చేసిన ప్రయత్నం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అక్కడ కూడా తగిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సిట్ గుర్తించినట్లు సమాచారం. తాజాగా ఎఫ్ఐఆర్లు, అదనపు ఇష్యూస్ను చేర్చడానికి కూడా ఎన్నికల సంఘం ఆమోదించిన విషయం తెలిసిందే. కొందరిని మాత్రమే అరెస్ట్ చేసి ఎక్కువ మంది బాధ్యులను వదిలిపెట్టడాన్ని సిట్ బృందాలు గుర్తించాయి. ఇది ఇలా ఉండగా పోలింగ్ నాడు అమరావతిలో చెలరేగిన హింసను అరికట్టని కారణంగా సస్పెండ్ అయిన పల్నాడు, తిరుపతి ఎస్పీలు బిందుమాధవ్, అమిత్ బర్దార్ తిరుపతి జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఎస్పీలు
తమ వివరణను ఇచ్చేందుకు 15 రోజులు గడువు ఇచ్చారు. 60 రోజుల్లోపు వారిపై చర్య తీసుకొని ఈసీకి తెలియజేయాల్సిన బాధ్యత సీఎస్పై ఉన్నది.